హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో చాలామంది వచ్చేసి నా శాలరీ అండ్ అలాగే నా జాబ్ డీటెయిల్స్ అండ్ రిమోట్ జాబ్ అనుకని రిమోట్ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఇంకా చాలా విషయాల గురించి అయితే అడుగుతున్నారనమాట. సో అన్నీ ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి స్లోగా ఒక్కొక్క వీడియోలో సింపుల్గా లైక్ 3 minutes or 4 minutes వీడియోలోనే ఐ విల్ ఫినిష్. సో చిన్న స్మాల్ వీడియోస్ పెడతాను, సో అవన్నీ చూడండి. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా శాలరీ రిలేటెడ్ కానీ, లేకపోతే జాబ్ స్విచ్ రిలేటెడ్ కానీ, ఆర్ కెరీర్ స్విచ్ కానీ, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, 1-on-1 టాప్మేట్ లింక్ అయితే ఇస్తున్నాను సో కిందన. సో దాంట్లో మీరు కనెక్ట్ అయ్యి నాకు అక్కడ మీరు 1-on-1 కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి శాలరీ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది బాగా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ శాలరీ కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ విత్ శాలరీ. సో నా శాలరీ యాక్సెంచర్లో ఉన్నప్పుడు బేసిక్గా శాలరీ అనగానే ఇట్స్ రియల్లీ సబ్జెక్ట్. మనం ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి స్విచ్ అయ్యాము, ప్రోడక్ట్ నుంచి సర్వీస్కి, సర్వీస్ నుంచి ప్రోడక్ట్కి వ్యారీ అవుతుంది. అలాగే రోల్ టు రోల్ కూడా వ్యారీ అవుతుంది. సో ఐటీలో, సాఫ్ట్వేర్లో జీతాలు అందరికీ ఒకే విధంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఎవరికో 4 years ఎక్స్పీరియన్స్ వాడికి 30 లక్షలు వస్తుంది కదా అని నాకు కూడా అంతే వస్తుంది అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను అనుకోండి నాకు 30 లక్షలు వస్తున్నాయని, మీ ఇంటి దగ్గర ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడంటే అబ్బాయికి కూడా అంతే వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది జస్ట్ కేవలం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ, ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై జర్నీ, నేను 2021 నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో అప్పటి నుంచి 2022-23 నేను బెంగళూరు, హైదరాబాద్లో వెళ్ళినప్పుడు కూడా చాలా వీడియోస్ అయితే పెట్టాను. కాబట్టి ఇఫ్ యూ ఆర్ రియల్లీ వాచింగ్ మై జర్నీ, దెన్ యూ విల్ కమ్ టు నో ఓకే, సో ఈ అబ్బాయికి ఇలా ఉన్న ఒక వ్యక్తికి ఇంత శాలరీ వస్తుందంటే అని మీకు అర్థమవడం గురించి మాత్రమే ఈ వీడియో అనమాట. సో యాజ్ ఐ సెడ్, శాలరీ అనేది రోల్ బట్టి మారుతూ ఉంటుంది. సో నా రోల్ వచ్చేసి క్యూఏ రోల్ అనమాట. అదే ఇఫ్ యు ఆర్ అ డెవలపర్, మీరు డెవాప్స్ ఆర్ మీరు ఇంకేమైనా ప్రొడక్ట్ డిజైనింగ్, ప్రొడక్ట్ మేనేజర్, స్క్రమ్ మాస్టర్ అలాంటి రోల్స్లో ఉన్నట్టయితే ఇంకా మీకు మంచి శాలరీస్ అయితే వస్తాయి. సో అండ్ అలాగే సెకండ్ విషయం వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఒక 10 years ఉందనుకోండి, ఇంకా మంచి శాలరీస్ వస్తాయి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇప్పుడే మీకు 2 years ఉంది, ఫ్రెషర్గా స్టార్ట్ అయ్యాం, 1 year ఉంది, లెస్ దెన్ 1 year ఉంది అంటే శాలరీస్ డిపెండింగ్ వ్యారీ అవుతుంటాయి. సో ఇప్పుడు నా జర్నీ గురించి మాట్లాడుకుంటే, ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ వెరీ కామన్ గా. లైక్ అందరూ, నేను 8 LPAతో నా ప్యాకేజ్ స్టార్ట్ చేయలేదు, నాకు 12 LPA ఇవ్వలేదు. నేను రైట్ ఫ్రమ్ క్యాంపస్ జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన శాలరీ బేసిక్ శాలరీ, అంటే యూజువల్గా అందరికీ ఎంత ఇస్తారో అంతే ఇచ్చేవారు అనమాట. అంటే మినిమం ఎంత అప్పుడు మా టైంలో ఉండేది 3.6 ఉండేది అనమాట. సో అదే శాలరీతో నేను స్టార్ట్ చేశాను. నేనేమి 8 LPA 5 LPAతో నేనైతే స్టార్ట్ చేయలేదు నా శాలరీ వచ్చేసి. సో ఫస్ట్ నేను నా జర్నీ గురించి చెప్పాల్సి వస్తే, నేను యాక్సెంచర్లో జాయిన్ అయ్యాను 2021 జూలైలో. సో యాజ్ ఏ ఫ్రెషర్ నేను యాక్సెంచర్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన ప్యాకేజ్ 4.5 LPA. సో 4,50,000 ఇచ్చారు. ఆ 4,50,000లో మనకు వచ్చేసి ఒక 75,000 మనకి పక్కన పెట్టేశారనమాట. ఎందుకంటే అందులో వచ్చేసి 25 అనేది జాయినింగ్ బోనస్. అంటే జాయిన్ అయిన 4 నెలలకి నాకు జాయినింగ్ బోనస్ కింద 25,000 రూపాయలు వేసేసారు. అండ్ ఇంకో 50,000 వచ్చేసి వేరియబుల్ బోనస్ కింద పెట్టారనమాట. సో ఈ బోనస్లో 75 తీసిగా మిగిలిన 3,75,000 ఎంతైతే ఉందో, ఈ 3,75,000 నా ప్యాకేజ్ కింద పెట్టారు. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 50,000ని వేరియబుల్ పే నాకు ఎవ్రీ 6 monthsకి ఇస్తామని చెప్పారు. బట్ ఓన్లీ 1 yearలో ఒకసారి ఇచ్చారనమాట. అది ఎంత ఇచ్చారో చెప్తాను. సో ఇప్పుడు ఎంతైతే 3,75,000లో మనకి ఇంకా PF కటింగ్ పోయింది, గ్రాట్యుటీ పోతుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, మన కాంట్రిబ్యూషన్ అన్నీ పోను, మనకు వచ్చేటప్పటికి చేతికి 29,000 రూపాయలు వచ్చేదనమాట. అక్షరాలు 29,115 రూపాయలు అట్లా వచ్చేది నా శాలరీ. సో అది నాకు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచే అంత పడేదనమాట. సో అది నా ఫస్ట్ ఎర్నింగ్ శాలరీ అనమాట. నా ఫస్ట్ మంత్ శాలరీ అంత వచ్చేది. అండ్ సెకండ్ మంత్, థర్డ్ మంత్ గడిచిన తర్వాత నాకు జాయినింగ్ బోనస్ కూడా వేశారు. అదైతే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. చూడగానే ఒకేసారి 3 నెలల శాలరీ కలుపుకుంటే 1,00,000 రూపాయల కనిపించేది. సో ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి పెద్ద ఖర్చులేం లేకుండే. సో ఇట్ వాజ్ రియల్లీ చాలా బాగుండేది ఆ ఫీలింగ్. అండ్ దెన్ యాక్సెంచర్లో మనకి 1 year గడిచిన తర్వాత నాకు హైక్ అయితే ఇచ్చారనమాట. సో ఈ హైక్తోనే పాటు నాకు వేరియబుల్ బోనస్ కూడా ఇచ్చారు. సో ఆ వేపీ ఎంతైతే ఇచ్చారంటే, ఈ 50,000 అని పక్కన పెట్టారు, బట్ నాకు 50,000 ఇవ్వలేదు వాళ్ళు. ఓన్లీ సమ్ 17,000 అంతే ఇచ్చారనమాట. సో అప్పుడు నేను అనుకున్నా, వేరియబుల్ పే అంటే ఇంత తక్కువ ఇస్తారా, పెట్టేది మాత్రం 50K బట్ చేతికి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ అని ఫీల్ అయ్యాను. అండ్ దెన్ హైక్ కూడా ఇచ్చారు అదే ఇయర్. సో 1 year కంప్లీట్ అవ్వగానే నా శాలరీ వచ్చేసి 13% హైక్ అయితే ఇచ్చారు. ఆ 13% కూడా మనకి 4.5 LPA మీద ఇవ్వరు, ఓన్లీ 3.6 LPA ఏదైతే ఉందో ఫిక్స్డ్ మీదే ఇస్తారనమాట. సో అలా ఎలా ఇవ్వగానే హైక్ ఎంత అయిందంటే, ఓవరాల్ వచ్చేసి 29,000 రూపాయల నుంచి 31,500కి వెళ్ళింది అనమాట. సో అది సెకండ్ ఇయర్, అంటే 2022
జూ ఆ టైం నుంచి నాకు అంత వచ్చేదనమాట. సో 1 ఇయర్ కష్టపడిన తర్వాత దే జస్ట్ ఇంక్రీజ్ 2000 రూపీస్, అదంతే. సో అలా 31,000 సమ్ చిల్లర, 31,500 అట్లా నాకు సెకండ్ ఇయర్ అంతా శాలరీ వచ్చిందనమాట. సో సెకండ్ ఇయర్ అవ్వగానే ఏమైంది అంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్సెంచర్లో 2 కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ హైక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టెక్ లీప్ అని, ఇట్స్ ఎ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ అనమాట. అంటే ఆ ఎగ్జామ్ క్లియర్ అయితే మీకు డైరెక్ట్గా మంచి 8 LPA 5 LPA అలా ప్యాకేజెస్ అయిపోతాయి. ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు అనుకోండి, మీరు జస్ట్ నార్మల్గా ఎంత హైక్ అయితే ఇస్తారో దాంతోనే మీరు కెరీర్ అయితే అలా గ్రో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయింది కంపెనీలో నార్మల్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ రోల్ ఏం కాదు, జస్ట్ అసోసియేట్ రోల్. బట్ అందులో కూడా ఇంకా చాలామంది ఎగ్జామ్స్ క్లియర్ చేసి మంచిగా 8 LPA 7.5 LPA అలా వెళ్ళిపోయారనమాట. నేను ఎగ్జామ్ క్లియర్ చేయలేదు, నాకు ఎలాంటి ప్రమోషన్ కానీ డబ్బులు కానీ అంత హైక్ కూడా ఏమి నాకు రాలేదనమాట. సో అది కూడా అక్కడ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతూనే 2 ఇయర్స్ అలా నడిపాను అనమాట. బట్ మా ఫ్రెండ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా 7.5 LPA అట్లా వచ్చేసేది. సో వాళ్ళకి ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 38,000 వచ్చేది, అన్ని కటింగ్స్ పోను. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో అదంతా కలుపుకుంటే వాళ్ళకి 45,000 అలా అయ్యేది చాలామందికి. సో నా ఫ్రెండ్స్తోనే ప్యారలల్గా నేను వర్క్ చేస్తున్నప్పుడే వాళ్ళకి మీకు శాలరీ ఎంత అంటే మాకు ఇంత వచ్చేది 45,000 అట్లా చెప్పేవారనమాట. దెన్ నాకు కూడా చాలా బాధ అనిపించేది. అంటే మనలాగే జాయిన్ అయ్యారు, జస్ట్ సేమ్ ప్యాకేజ్కే జాయిన్ అయ్యి ఆఫ్టర్ 1 ఇయర్ దే ఆర్ ఎర్నింగ్ రియల్లీ గుడ్ అమౌంట్. బట్ స్టిల్ నీకన్నా ఒక 15,000 ఎక్కువ వస్తుందంటే డెఫినెట్లీ వీ విల్ ఫీల్ బ్యాడ్, రైట్? యూ ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్, in the same field, in the same company, in the same team, but they earn little more. So అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది. సో ఇది అనమాట నా ఎంటైర్ యాక్సెంచర్లో నేను ఎర్న్ చేసింది. దెన్ నా లాస్ట్ వర్కింగ్ డే, ఐ మీన్ వాట్ ఎవర్, నేను 2023లో రిజైన్ చేశాను యాక్సెంచర్ నుంచి ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 full years. సో 2 complete years వర్క్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసి నేను బయటకు వచ్చాను. సో అప్పటికి కూడా నాకు అంతే వచ్చేది, నాకు శాలరీ ఇంక్రిమెంట్ ఏం లేదు. సో 31,000తో నేను బయటకైతే రావడం జరిగింది యాక్సెంచర్ నుంచి. సో అప్పుడు చాలామంది ఏం చెప్పారు అంటే, మంచి రోల్కి స్విచ్ అవ్వు, డెవ్ కానీ లేకపోతే డెవాప్స్ కానీ బాగున్నాయి, క్లౌడ్ ఇంజనీర్ అని అప్పుడే స్టార్ట్ అయింది, ఎజ్యూరు AWS అంతా కూడా చాలా బాగా అందరూ చేస్తున్నారనమాట. సో ఇన్ఫ్రా సైడ్ వెళ్ళిపోదాం అనేసి నాకైతే ఉండేది. బట్ ఆ టైంలో నాకు శాలరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కెరీర్ రోల్ స్విచ్ కన్నా నాకు శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో దాని గురించి నేను శాలరీ అయితే ఇంక్రీజ్ చేసుకోవడానికి జస్ట్ కంపెనీ అయితే స్విచ్ అయ్యాను. ఇంకా నాకు కెరీర్ మీద అంతగా ఇంట్రెస్ట్, అంటే ఇంకా ఏదైనా జాబ్ రోల్ స్విచ్ అవుదాం అన్న థాట్ అనేది లేకుండే అనమాట. సో ఇది నా కేసు కదా. సో ఇంకో కేసు చెప్తాను. ఫ్రెషర్గా ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు అనమాట, నా ఫ్రెండ్ విద్యాసాగర్ అనేసి. తను ఎప్పుడైతే ఫ్రెషర్గా జాయిన్ అయ్యాడో అప్పుడే ఆయనకి 8 LPA ఇచ్చారనమాట ఒక కంపెనీ హైదరాబాద్లో. సో వాడు 2 ఇయర్స్ అయిన తర్వాత ఆడ స్విచ్ అయితే తనకు వచ్చిన శాలరీ వచ్చేసి 15 LPA ఇచ్చారు. అంటే 8 LPA నుంచి మంచిగా 15 LPAకి జంప్ అయ్యాడు, 2.5 years చేశాడు అనమాట. సో బట్ నాకైతే అంత హైక్ రాలేదు నా కంపెనీ, నేను యాక్సెంచర్ నుంచి ఒక కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు. బికాజ్ ఎందుకంటే వెరీ ప్రిమిటివ్, అంటే మన చాలా తక్కువ కదా, 5 LPA ఉండేది యాక్సెంచర్లో 2 years చేసినా కానీ. అక్కడి నుంచి వాళ్ళంత నెక్స్ట్ కంపెనీ నాకు హైక్ ఇవ్వలేదు. సో చాలా తక్కువ ఇచ్చారనమాట. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎవరైనా ఎక్కువ శాలరీతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీకు ఇంక్రిమెంట్స్ కూడా మంచిగా దానికి తగ్గట్టు వస్తాయి, డబుల్ అవుతాయి. మనం తక్కువతో స్టార్ట్ చేస్తే మనం ఎంత నెగోషియేట్ చేసినా కానీ నీకు 5 LPA కదా, నీకు మ్యాక్సిమం 8 ఇస్తాము 9 ఇస్తాము అని చెప్తారనమాట. 10 దాటైతే అసలు వెళ్ళట్లేదు. సో చాలా దారుణం అనమాట అది మాత్రం. సో చాలామంది అయితే అట్లా చిన్న చిన్న కంపెనీస్లో 3 LPAకి స్టార్ట్ చేసిన వాళ్ళు నిజంగా ఒక 12 LPAకి అట్లా వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఈ డేస్లో. బట్ నేను చెప్తుంది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఎవరైనా మంచిగా ఒక 8 LPA అట్లా ఎర్న్ చేస్తున్నారు ఫస్ట్ కంపెనీలో అంటే, మీరు 2.5 years అయిన తర్వాత మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు, అంటే ఎంత అడగొచ్చు అనడానికి డెఫినెట్లీ ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక కేస్ స్టడీలా ఉంటుంది. మీరు ఎంత అడగొచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడగడానికి, మీరు నెగోషియేట్ చేయడానికి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేశాను. సో యాక్సెంచర్లో కూడా 2 types ఆఫ్ రోల్స్ ఉన్నాయి. నేను చెప్పింది అసోసియేట్కి, నాకన్నా తక్కువ, అంటే నేను బీటెక్ చేసి వచ్చాను కదా. సో బీటెక్ కాకుండా డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళు, BSc చేసి వచ్చిన వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి ఇంకా తక్కువ శాలరీస్ ఉంటాయన్నమాట. లైక్ 23,000 అంతా స్టార్ట్ అవుతుంటారు. వాళ్ళ రోల్ కూడా వచ్చేసి అసోసియేట్ సంథింగ్ అంటారు. నేను అసలు చాలా రీకాల్ చేసుకోవడం ట్రై చేశాను, బట్ ఐ కుడ్ నాట్ రీకాల్. సో కస్టమర్ అసోసియేటెడ్ సంథింగ్, ఆ రోల్కి వచ్చేసి 23,000 ఇస్తారనమాట. మాకైతే అట్లీస్ట్ 29,000 ఇచ్చేవారు. సో ఇప్పుడు కొంచెం అనుకుంటే 29,000 ఇస్ నాట్ అ బ్యాడ్ అనిపించేది, బికాజ్ నెట్ క్యాష్ నాకు 29 వచ్చేది. సో ఇట్ వాజ్ రియల్లీ ఎ గుడ్ అమౌంట్. చాలా
గ్రాటిట్యూడ్ ఉంది ఫర్ దట్ పొజిషన్ అండ్ ఫర్ దట్ కంపెనీ అండ్ ఫర్ దట్ ఇయర్స్ అండ్ వాట్ ఎవర్ మనీ ఐ హ్యావ్ అండ్ సో అక్కడే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ డైరెక్ట్గా అందులో కాల్ బుక్ చేసుకొని నాతో అయితే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.